హాయ్ హలో నమస్తే, నేను మీ స్టాప్. నేను ఎవరో మీకు తెలియదు కదా. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నా పేరు దత్త సాయి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ గురు. చిన్నప్పటి నుంచి యానిమేషన్స్ గురించి మీరు వినే ఉంటారు, చూసి కూడా ఉంటారు. అసలు యానిమే అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? దీనికి 200 years హిస్టరీ కూడా ఉంది. మన కంట్రీలో కామన్ పీపులే కాకుండా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. యానిమే నుంచి వచ్చే రెవెన్యూ వల్ల ఒక కంట్రీకి కూడా హెల్ప్ అయింది. యానిమే గురించి మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు యానిమే అంటే అందరి మైండ్లోకి వచ్చేది కార్టూన్. బాస్, యానిమే అంటే కార్టూన్ కాదు. ఫస్ట్ 1917లో ఒసామా టెన్జాకు అనే ఒక వ్యక్తి ఒక షార్ట్ ఫిలిం ద్వారా దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, యానిమేని డైరెక్ట్ చేసేదానికంటే ముందు మనకి మాంగా అనేది ప్రొడ్యూస్ చేస్తారు. మాంగా ఈజ్ నథింగ్ బట్ అ బుక్ విచ్ ఈస్ డైరెక్టెడ్ బై దట్ ప్రొడక్షన్. మాంగా అంటే మళ్ళీ కామిక్ బుక్ అనుకోకండి. కామిక్ బుక్ ఈజ్ జస్ట్ ఫర్ ఫన్. కానీ మనకి మాంగా చదివితేనే మనకి దాని యొక్క సినిమాటిక్ ఫీల్ అనేది మనకు అనిపిస్తుంది. యానిమే చూసే ప్రతి వాడికి ఏంద్రా వీడు కార్టూన్ చూస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ ఒక యానిమే వల్ల పర్సన్ మైండ్ సెట్ కూడా మారొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టోరీ నార్మల్గా అనిపిస్తుంది. తర్వాత హీరోకుండే బ్యాక్గ్రౌండ్ స్కోరు, విలను, ఫ్రెండ్స్ అన్నీ ఎవ్రీథింగ్ మనకి చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తాయి. ఐ రిఫర్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ టు సీ సమ్ ఆఫ్ ది యానిమేస్. యానిమేలో 2 types, షోనిన్ అండ్ షౌజు. షోనిన్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యాక్షన్ ప్యాక్డ్ యానిమే. అంటే దీంట్లో మనం డీమన్ స్లేయర్, నరూటో, అటాక్ ఆన్ టైటాన్స్ కూడా చెప్పవచ్చు. షోజన్ అనేది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ డ్రామా అండ్ రొమాన్స్. దాంట్లో ఫ్రూట్ బాస్కెట్ అనేది ఒక మంచి యానిమే. యానిమేని సెలబ్రిటీస్ సచ్ యాజ్ దిశా పటాని, టైగర్ ష్రాఫ్, రష్మిక మందన వీళ్ళు కూడా చూస్తారు. బాస్, నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ కంటే ఎక్కువ మంచి థ్రిల్ అనేది మనకి యానిమేలో వస్తుంది. అలా అని చెప్పి యాక్షన్ మూవీస్ చూడొద్దని కాదు, ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ లెక్క చూడండి. యానిమే ప్రొడక్షన్ రెవెన్యూ ఒక దేశాన్ని యొక్క ఎకనామీకి హెల్ప్ చేసిందంట. ఇది నిజమే. ఆ కంట్రీ ఏదో కాదు, జపాన్. అసలు ఈ యానిమే కూడా జపాన్లోనే స్టార్ట్ అయింది. యానిమేకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా షాక్ అవుతాం. BTS ఫ్యాన్ బేస్ కంటే ఎక్కువ యానిమే ఫ్యాన్ బేస్ కూడా ఉంది. యానిమేలో చాలా వెబ్ సిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రాగన్ బాల్ జీ. దీంట్లో మొత్తం 200 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1,42,00,000. అంటే మొత్తం సిరీస్ అయ్యే ఖర్చు 300 కోట్లు. ఈ యానిమే వల్ల వచ్చిన కలెక్షన్స్ 1,50,000 కోట్లు, విచ్ ఈజ్ ఈక్వల్ టు అ కంట్రీ ఎకానమీ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో. నేను పర్సనల్గా చూసిన కొన్ని యానిమేస్ మీకు సజెస్ట్ చేస్తాను. సచ్ యాజ్ నరూటో, డీమన్ స్లేయర్, అటాక్ ఆన్ టైటాన్స్. ఈ అటాక్ ఆన్ టైటాన్స్ మాత్రం ఎవ్రీబడి, ప్రతి ఒక్క పర్సన్ చూడాలి. ఖచ్చితంగా మీకు ఆ ఎగ్జైట్మెంట్, నేను ముందు చెప్పినట్టు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, క్రేజీ క్లైమాక్స్, స్టోరీ టెలింగ్, స్టోరీ రైటింగ్, డైలాగ్స్, BGMs, బాస్ బుర్ర పాడుంటుంది చెప్తున్నా కదా. ఖచ్చితంగా చూడండి మీరు. ఏంట్రా వీడు 200 years హిస్టరీ అని చెప్పి 1917 నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నారా? యాక్చువల్లీ 1816లోనే ఈ థాట్ అనేది వాళ్ళకి వచ్చింది. దీని గురించి మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే జస్ట్ పింగ్ మీ ఇన్ ద డిస్క్రిప్షన్. ఏంద్రా వీడు యానిమే గురించి ఇంత హైప్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఈ ఒక్క మోటివేషనల్ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియనే మారిపోతుంది. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్. బై బాయ్. Always remember, a man who knows how to battle will win many battles. But a man who knows when to battle will not lose a single one. True mastery is not just about winning battles. It's also about knowing which ones to fight. You must be able to figure out when to stand your ground. And when to step aside. In order to save your energy for the battles that truly matter. The friend I spoke of who saved me is the target of our enemy. If he falls into their hands, our world's finished. I want to protect my friend. And I want to protect this entire world. Please lend me your strength for this fight.